నమస్కారం, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. నిన్నటి వరకు అయితే కుబేరా మూవీ పైన బుకింగ్స్ అనేవి ఎటువంటివి ఉండలేదు. బట్ ఈ రోజు మనకు కుబేరా మూవీ అనేది రిలీజ్ అయింది కాబట్టి మరి కుబేరా మూవీ రిలీజ్ అయిన తర్వాత దాని రివ్యూ ఎలా ఉంది ఏంటి అనేది తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్తో మాట్లాడి కుబేరా మూవీ రివ్యూ ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మనం నిన్నటి వరకు చూసుకున్నట్లయితే జూన్ 19 వరకు అయితే ఎటువంటి బుకింగ్స్ అనేవి ఉండలేదు కుబేరా మూవీ పైన. బట్ ఈరోజు జూన్ 20 కుబేరా మూవీ రిలీజ్ అయింది కాబట్టి మరి ఆ మూవీ ఎలా ఉందంటారు? పబ్లిక్ రియాక్షన్ అనేది ఏ విధంగా ఉంది సార్? అంటే బుకింగ్స్ డల్గా ఉంది, లేవని కాదు, డల్గా ఉంది. ఇవాళ మార్నింగ్ షోల వరకు అట్లాగే ఉంది, డల్గానే ఉంది. అయితే స్టార్డమ్ ఉన్నా కానీ బుకింగ్స్ డల్గా ఉండడానికి కారణం ఇక థియేటర్కి జనాలు రావట్లేదని అర్థం చేసుకోవాలి తప్పితే సినిమా మీద నెగిటివ్తో కాదు. ఒక సినిమా పరంగా విషయానికి వచ్చేసరికి మరి సినిమా అంటే ఒక బెగ్గర్కి ఒక సిబిఐ ఆఫీసర్ మధ్యలో ఒక సంఘర్షణ అనేది చెప్పాల్సి వస్తుంది. నిన్నటిదాకా ఏమనుకున్నామంటే ఆయన చార్టెడ్ అకౌంటెంట్ అనుకున్నాం, కానీ చార్టెడ్ అకౌంటెంట్ ఇది కాదు. సిబిఐ నాగార్జున సిబిఐ ఆఫీసరు, దీపక్ అనే పాత్ర, దేవా అనే పాత్ర బెగ్గర్ పాత్ర. అంటే ప్రధానంగా ఏంటంటే ఒక ఆయిల్ రిగ్ పడినప్పుడు సముద్రంలో దాన్ని హస్తగతం చేసుకోవడానికి ఇండస్ట్రీస్లు కొంతమంది 1,00,000 కోట్లు రాజకీయ నాయకుడికి లంచంగా ఇవ్వటమే మెయిన్ అంశం. దాంట్లో ఉంటే 50,000 కోట్లేమో వాళ్ళకి పంపించడం, మిగతా బ్లాక్ మనీ ఏంటంటే ఒక షెల్ కంపెనీలు తయారు చేసుకొచ్చి బినామీ కంపెనీలు, అది ఆ బినామీ నలుగురు వ్యక్తులకి పంపిణీ చేద్దామనే ప్లాన్తో ఎంపిక చేస్తారు. ఆ నలుగురు వ్యక్తుల్లో ఈ నలుగురు బిచ్చగాళ్ళని తీసుకొస్తారు. అనామకులు కావాలనే ఉద్దేశంతో నలుగురిని బినామీలుగా మారుస్తారు. జనరల్గా ఏంటంటే రాజకీయ నాయకులకు డబ్బు ఎలా చేరుతుంది అనడానికి ఆ డీటెయిలింగ్లోకి చెప్పడం కోసమే శేఖర్ కమ్ముల ఈ ఎత్తుగడ పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే కేసులో నాగార్జున పాత్ర, దీపక్ పాత్ర సిబిఐ ఆఫీసర్కి జైల్లో ఉంటే అతన్ని ఇలాంటి వాటికి అతను ఉపయోగించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ 1,00,000 కోట్లని వాళ్ళకి పంపించడానికి, రాజకీయ నాయకులు పంపడానికి అతను ఉపయోగించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి పని చేయడానికి తీసుకొస్తారు నాగార్జున్ని. ఆ నాగార్జున ఇచ్చిన సలహా మేరకు నలుగురు బిచ్చగాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి డబ్బు వేయటమే ఉద్దేశం. ఓవరాల్గా అయితే కథ లైన్ ఇదమ్మా. సో మొత్తానికైతే మూవీ ఎలా అంటారు సార్? ముఖ్యంగా ఏంటంటే ఈ బిచ్చగాళ్ళుగా తీసుకొచ్చి వాళ్ళు తయారు చేసుకొచ్చి వాళ్ళ డబ్బులు అకౌంట్లో వేయటం, మరి ఆ తర్వాత వాళ్ళని ఏం చేద్దాం అనుకున్నారు ఏంటి అనేది ఇందులో మెయిన్ లీడు. అయితే ఇక్కడ ఫస్ట్ హాఫ్లో మనకి రష్మిక పాత్ర కూడా ఎక్కువసేపు కనిపించదు, ఏదో 2-3 సన్నివేశాల్లో కనిపిస్తుంది తప్పితే ఫస్ట్ హాఫ్లో కనిపించదు. సెకండ్ హాఫ్లో రష్మిక పాత్ర ఉంటుంది. కానీ ఇంకోటి ఏంటంటే తిరుపతిలో బిచ్చగాడిగా పనిచేసే ఆ దేవా పాత్రని, ఆ నలుగురిలో దేవా ఒకడు, తర్వాత ఆ నలుగురు మధ్యలో ఆ నలుగురిని తీసుకొచ్చి ఒకరిద్దరిని చంపేస్తారు. అంటే పని అయిపోయిన తర్వాత చంపేద్దామని వాళ్ళ టార్గెట్. దాంట్లో ఎట్లా బయటపడ్డాడు ధనుష్ అనేది మెయిన్ కథ. అంటే ఇక్కడ నాగార్జున కూడా ఫస్ట్ నెగిటివ్గానే మనకు కనిపిస్తుంది పాత్ర. ఎందుకంటే అతను మరి మంచి సిన్సియర్ ఆఫీసర్ అయి ఉండి ఒక సంఘ విద్రోహశక్తులైన వీళ్ళు ఇండస్ట్రియలిస్టులకి తొత్తుగా మారిన పాత్రగా మనకు కనిపిస్తుంది. చివర తప్పించుకున్న ధనుష్ని ఎలా పట్టుకోవాలనే దాని మీద మొత్తం సినిమా అంతా నడుస్తుంది. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో మరి ధనుష్ తప్పించుకోవటం, అతను ధనుష్ ఎలా తప్పించుకున్నాడు, మరి చివరికి ఈ కథ ఏమైంది అనేది దీంట్లో మలుపు మనకి సెకండ్ హాఫ్లో కనిపిస్తుంది. అతను తప్పించుకోవడం అది. సార్ మనం రివ్యూస్ అన్ని చూసుకున్నట్లయితే చాలామంది అంటున్నారు మూవీ అంతా ఓకే, బట్ ఏంటంటే క్లైమాక్స్ అనేది చాలా ట్విస్ట్లతో ఉంది అనేసి అని అంటున్నారు. సో మరి ఏమంటారు? అంటే క్లైమాక్స్ ట్విస్ట్లు అనే కాకుండా అంటే శేఖర్ కమ్ముల ప్యాటర్న్లో వెళ్ళిపోయాడు. ఓ కమర్షియల్ సినిమాలాగా చేయలేదు, పూర్తి ఆర్ట్ సినిమాలాగా చేయలే. మధ్య రకంగా ఈ సినిమా అయితే ఉంది. సన్నివేశాల పరంగా కొంత ల్యాగ్ అయితే ఉంది. అది ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ కొన్ని ల్యాగ్ అయితే ఉంది. ల్యాగ్ ఎక్కువ ఉంది అనేసి. అంటే 195 నిమిషాలు సినిమాగా దీన్ని తీశారు. ఒక 20 మినిట్స్ తగ్గినా బాగుండేది సినిమా. అంటే కథాపరంగా ఏంటంటే ఎక్కడ కథ మీదే డీప్గా అతను వెళ్ళాడు. వేరే డీవియేషన్కి వెళ్ళకుండా డ్యూయెట్లు పెడదాము, లవ్ ట్రాక్ పెడదాం ఇలా వెళ్ళాలా. అంటే లవ్ స్టోరీ ఏం లేదు. లవ్ స్టోరీ అంటే ఏం లేదు దీంట్లో. ధనుష్ రష్మిక ఉన్నారు కాబట్టి ఏమన్నా లవ్ స్టోరీ ఏం లేదు. వాళ్ళు ఒక చోట పరిచయం అవుతారు. ధనుష్ తప్పించుకున్నప్పుడు ఆ అమ్మాయి ఎలా హెల్ప్ అయింది అతనికి అనేదే పాత్ర తప్పితే వీళ్ళు లవ్ ట్రాక్ అంటూ ఏమీ లేదు. ఈ సినిమాలో లవ్ లేదు, యుగళ గీతాలు లేవు, డ్యూయెట్స్ లేవు, ఏమీ లేవు. పాటల పరంగా సన్నివేశాలు తగ్గట్టుగా పాటలు పెట్టుకున్నారు. అలాగే సినిమా తీసుకొచ్చాడు శేఖర్ కమ్ముల మార్క్ అయితే మన సినిమాలో కనిపిస్తుంది. అంటే సార్ శేఖర్ కమ్ముల గారు అంటే కొంచెం లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు కూడా. మరి ఈ మూవీలో లవ్ స్టోరీ లేదు అంటున్నారు. మరి ప్రేక్షకుల ఒపీనియన్ ఎలా ఉండొచ్చు అనేసి అంటారు? అంటే ఈ స్టోరీ చెప్పేసరిగా కుబేరా అనే కథాంశం పెట్టుకున్నారు. ఆ కుబేరా ఎవరు ఏంటి, మరి ధనుష్ కుబేరుడు అయ్యాడా, బిచ్చగాడిగా బెగ్గరగా మిగిలిపోయాడా అనేది మెయిన్ పాయింట్. అలాగే బీజిఎం పరంగా దేవిశ్రీ ప్రసాద్ న్యాయం చేశాడు. మరి విలన్లుగా జిమ్ సర్ఫ్ అనే అతను విలన్గా చేశాడు. నాగార్జున పాత్ర
మరి ధనుష్ పాత్ర చివరి వరకు ఎలా జడ్జిమెంట్ ఎలా జరిగింది, మరి ధనుష్ బయటపడ్డా లేదా వాళ్ళని తప్పించుకుని అనేది, వీళ్ళు దొరికారా లేదా సంఘానికి చట్టానికి దొరికారా లేదా అనేది మెయిన్ పాయింట్. సో మొత్తానికైతే అనుకున్న కలెక్షన్ రాబోతుందంటారా సార్ మరి మూవీ? కలెక్షన్స్ పరంగా చూసుకుంటే సినిమాకైతే కొద్దిగా మిక్స్డ్ టాక్ ఉంది. అంటే ల్యాగ్ ఉండడం వల్ల మిక్స్డ్ టాక్ వచ్చింది. కొద్దిగా ట్రిమ్ చేసుకుంటే సినిమాకి 3 గంటలుగా నిడివి కాకుండా కనీసం ఒక పావు గంట సినిమా తగ్గినా కొంత ల్యాగ్ అనే సన్నివేశాలు పోతాయి. అందువల్లే ఇప్పుడు ధనుష్ బెగ్గర్స్ మీద సన్నివేశాలు కొన్ని ఎక్కువ సన్నివేశాలు ఉన్నాయి. బెగ్గర్స్కి ఏదైనా జరిగితే అతను తట్టుకోలేడు. అవన్నీ ఆ సన్నివేశాలన్నీ అవసరమా అనిపిస్తూ ఉంటుంది. ఇది కమర్షియల్ సినిమా కాదు కాబట్టి, ఆర్ట్ సినిమాగా ఉండాలి కాబట్టి అవన్నీ అవసరమా మనకు అనిపిస్తుంది. మళ్ళీ ఆ ధనుష్ పాత్ర ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు అనాథగా బెగ్గర్గా మారాడు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న డైరెక్టరు. అంటే డీటెయిలింగ్లోకి వెళ్ళటం వల్ల కొంత ల్యాగ్ అనిపిస్తుంది మనకి. అది వెళ్లకుండా కథాపరంగా చెప్పి ఉంటే కొత్త కథే, మనకి రెగ్యులర్ సినిమా ప్యాటర్న్లో కనిపించదు. సినిమా కూడా మొత్తం సినిమా అంతా కొత్తగానే కనిపిస్తుంది. కాకపోతే ల్యాగ్ సన్నివేశాలు ఉండటం వల్ల కొంత మిక్స్డ్ టాక్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు ట్రిమ్ చేసుకున్నా ఆడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. టాలీవుడ్లో చూసుకున్నట్లయితే మాత్రం కుబేరా మూవీ పైన రివ్యూ అనేది ఈ విధంగా ఉంది. మరి తమిళనాడులో ఎలా ఉందంటారు సార్? అంటే ధనుష్ నటన హైలైట్ అని చెప్పుకోవాలి ఈ సినిమాలో. నాగార్జున నటన కన్నా ధనుష్ నటన బాగా ఎలివేట్ అయింది. ఎందుకంటే బిచ్చగాడి పాత్రలో అతను బాగా జీవించాడు. చాలా సన్నివేశాల్లో కూడా అతను అద్భుతంగా చేశాడు. బిచ్చగాడు మూవీలో తను యాంటోనీ చేసిన దానికన్నా చాలా ఎక్కువగా చేశారు అనేసి అంటే దాన్ని దీన్ని కంపేర్ చేయకూడదు. ఈ పాత్ర డిఫరెంట్ పాత్ర. ఆ పాత్ర మేరకు ఎందుకంటే తన ఇమేజ్ని పక్కన పెట్టి నటించడం చెప్పాలి. నాగార్జున కూడా సిబిఐ ఆఫీసర్గా చూపించిన తను ఆ పరిధి మేరకు నటించడం తప్పితే సూపర్ హీరోలాగా నాగార్జున కూడా కనిపించడు. అది పాత్రల పరంగా వాళ్ళు న్యాయం చేశారు. రష్మిక పాత్ర తనకు న్యాయం చేసిందని చెప్పాలి. కాబట్టి సినిమాకి అయితే ఓవరాల్గా అయితే ఓకే అనుకునే సినిమానే. మరి శేఖర్ కమల మార్క్ అయితే మనకి సినిమాలో కనిపిస్తుంది. ఓకే, సో ఇన్ని మూవీస్ కన్నా ఈ మూవీలో కొంచెం మార్క్. కాకపోతే మనకు నాగార్జునని చార్టెడ్ అకౌంటెంట్ అనుకున్నాం. చార్టెడ్ అకౌంటెంట్ కాదు, సిబిఐ ఆఫీసర్గా మార్చారు. అది మార్చడానికి కారణం ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్ అంటే మళ్ళీ రాజకీయ నాయకులకి సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్లు వాళ్ళకి ఏమైనా తగులుతుందనే ఉద్దేశంతో మార్చి ఉండొచ్చేమో అనిపించింది. ఎందుకంటే తమిళనాడులో మరి అట్ట పెట్టారో తెలియదు, మరి హిందీలో ఎలా పెట్టారో తెలియదు, కానీ తెలుగులో మాత్రం సిబిఐ ఆఫీసర్గా నాగార్జున పాత్ర అయితే కనిపిస్తుంది, దీపక్ అని పాత్ర. నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 2.75, 3 ఈ రేంజ్లో ఇస్తానమ్మా. ఎందుకంటే ల్యాగ్ ఎక్కువ ఉంది కాబట్టి 2.75 అంటున్నాను. ల్యాగ్ కొద్దిగా ట్రిమ్ చేస్తే 3 ఇవ్వచ్చు. సో మరి ఇప్పుడు ల్యాగ్ తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? ఒకసారి సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత కత్తిరి పెడితే అది ఒక నెగిటివ్గా ఫీల్ అవుతారు కొంతమంది. తగ్గించకపోవచ్చేమో, జనం ఆడియన్స్ రిసీవ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సన్నివేశాల పరంగా చేసుకునే అవకాశం సినిమాలో ఉన్నాయి. ఓకే సార్, కుబేరా మూవీ అనేది ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే దానిపైన అయితే మాకు రివ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.